హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. సజ్జలతో సజ్జన్నం, సజ్జ కుడుములు, సజ్జ జావ ఎలా రెడీ చేయాలి వీడియోలో చూద్దామండి. సజ్జన్నం ఇందులో పెరుగు, సాల్ట్ వేసి పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడితే ఇష్టంగా తింటారండి. అలాగే నెక్స్ట్ సజ్జ కుడుములు, బెల్లంతో చేసిన కుడుములు అండి. హెల్తీగా ఉంటారండి కుడుములు తినడం వల్ల. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా ఇడ్లీ పాత్రలో చేయడం వల్ల చాలా బాగా వస్తాయండి. అలాగే నెక్స్ట్ జావ అండి, సజ్జ జావ. ఈ జావ అందులో పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని తినడం వల్ల చాలా బాగుంటుందండి. సమ్మర్లో తింటే చాలా మంచిది. అలాగే నెక్స్ట్ 3 గ్లాసెస్ సజ్జలు తీసుకున్నానండి. చూడండి ఇలా పళ్ళెంలో వేసి ఏమైనా ఉన్నాయేమో నీట్గా చూసుకోవాలండి. నెక్స్ట్ వీటిని ఒక చాట్లోకి తీసుకొని అందులో మన ఇంట్లో బామ్మలు ఉంటారు కదండి, నాన్నమ్మ కానీ అమ్మమ్మ కానీ ఇలా నీట్గా చేటతో చేస్తారండి. ఇలా చెరిగి క్లీన్ చేస్తారండి. ఇందులో ఏమైనా చిన్న చిన్న రాళ్ళు అయి ఉంటే ఇలా సైడ్కి తీసి మొత్తం అంతా కూడా నీట్గా చేస్తారండి. ఇలా చేయడం వల్ల ఇందులో బాగుంటాయండి. వీటిని ఒక రోల్లో వేసి దంచుకోవాలండి. కొంచెం వాటర్ వేయాలి అందులో. మన పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఎలా చేసేవారండి. దంచిన తర్వాత వీటిని ఒక చాట్లోకి తీసుకొని బాగా నీట్గా చెరగాలండి. వీటిని చెరిగి అందులో ఏమైనా ఉంటే వాటిపైన చిన్న చిన్న తొక్కు ఏదైనా ఉంటే ఇలా చెరగడం వల్ల బయటకు వచ్చేస్తుందండి. చెరిగిన తర్వాత ఒక గ్లాసు నేను రైస్ తీసుకున్నానండి, సజ్జ రైస్. దీన్ని నీట్గా వాటర్లో కడిగి పైన తొక్కు అంతా అలా వడకట్టాలండి. ఇందులో వడకట్టిన తర్వాత వాటర్ తీసుకొని అలా పొయ్యి మీద పెట్టాలండి. కుండతో ప్లేట్ మూత పెట్టుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. మధ్యలో చూడాలి మనం. సజ్జన్నం ఉడికిన తర్వాత దీన్ని వార్చాలండి. చూడండి ఇలా కుండలో వండడం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి. వీటిని చెక్క జిబ్బులు అంటారండి. పాతకాలంలో ఇవే వాడేవారు. ఇలా వాడడం వల్ల చాలా బాగుంటాయండి. ఇలా కుండ చెక్క జిబ్బులు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు వాడేవారండి. చాలా హెల్తీగా ఉండేవారు వాళ్ళందరూ కూడా ఇవి వాడడం వల్ల. చూడండి సజ్జన్నం రెడీ అయ్యింది. ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత బలం కూడా ఫుడ్ తినడం వల్ల. నెక్స్ట్ ఇందులో మనం పెరుగు వేసి పిల్లలకి పెడితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టైంలో మా పిల్లలకి ఇలాగే పెడతానండి. చాలా ఇష్టంగా తింటారండి, ఆరోగ్యంగా ఉంటారండి. అలాగే నెక్స్ట్ ఒక గ్లాసు సజ్జలు తీసుకున్నానండి కుడుములు తయారు చేయడానికి. ఇలా మిక్సీ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ వేసాను. అలాగే పిండి వేసి బాగా కలపాలండి. చపాతీ పిండి కలిపినట్టు ముద్దగా కలపాలండి. ఇలా బెల్లంతో చేసిన కుడుములు చాలా మంచిది కదండి. బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ముద్దగా అయిన తర్వాత దీన్ని మనం కుడుముల్లాగా పెట్టుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఈ ముద్ద చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కుండపైన జిబ్బు పెట్టి దీన్ని వరిగడ్డి అంటారండి. ఈ గడ్డి పైన ఇలాగ నాన్నమ్మ వాళ్ళు పెట్టేవారండి, అమ్మమ్మ వాళ్ళు కూడా. ఇలా కుడుములు చేసి పైన జిబ్బు పెట్టి ఆవిరి లోపల బయటికి రాకుండా ఇలా పైన ఏదైనా పెట్టేవారండి. ఈ ఆవిరికి లోపల ఉడికే బాగా. అలాగే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇలా ఆవిరికి ఉడికిన కుడుములు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారండి. అలాగే నెక్స్ట్ సజ్జ జావ అండి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు వాటర్ వేస్తానండి. ఒక గ్లాసు సజ్జపిండికి 2 గ్లాసులు వాటర్ అండి. మీ కొలతల ప్రకారం చెప్తున్నానండి. ఒక ప్లేట్ మూత పెట్టుకొని నెక్స్ట్ మరిగిన తర్వాత అందులో రాగి పిండి వేయాలండి. కొంచెం ఫస్ట్ కొంచెం కలుపుతూ ఉండాలి. అటు ఇటు అడుగు పట్టకుండా సాల్ట్ వేయాలి. నెక్స్ట్ మనం కలిపిన సజ్జపిండిని అందులో కొంచెం వేయాలండి. అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అటు ఇటు కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ సజ్జ జావ తినడం వల్ల బీపీలు కానీ షుగర్లు కానీ ఎటువంటివి రావండి. చాలా మంచిదండి ఆరోగ్యానికి. సమ్మర్లో తింటే చాలా మంచిదండి. మార్నింగ్ టైం ఈవినింగ్ టైం కూడా సజ్జ జావ తినడం వల్ల ఎంత ఆరోగ్యంగా ఉంటారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. సజ్జ జావ చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. అలాగే నెక్స్ట్ సజ్జన్నం చూడండి ఎంత బాగుందో.
ఇలాగా పెట్టడం వల్ల అందరూ ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇవే తినేవారు. చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. ఇప్పుడు ఎవరు కూడా ఇలాంటి ఫుడ్ తినట్లేదండి. అందువల్ల మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి. అందరూ కూడా ఇష్టంగా తింటారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.